సుగుణమ్మని చూడ్డానికి వెళ్ళి విద్యతో ఉన్నానని మనోజ్కి అబద్ధం చెప్పిన రోహిణి. షోరూంలో విద్యను చూసి షాక్ అయిన మనోజ్. అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక సత్యమైతే బాలుని పిలుస్తాడు. ఏంట్రా గొడవ? ఏమైందిరా? అసలు ఏం జరుగుతుంది? మీరు రవి వాళ్ళు గొడవ పడ్డం ఏంటి? మీ అందరూ ఎప్పుడూ అన్యోన్యంగా బాగుంటారు కదా. ఇంట్లో ఎవరన్నా కలిసి ఉంటున్నారంటే మీ నలుగురే కదా. శృతి మీనాని అక్క చూస్తే మీనా శృతిని ఒక సొంత చెల్లెలా చూస్తుంది. అసలు మీకు గొడవడం రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనిక సత్యం బాలుతా అంటుంటే, నాన్న అదంతా ఏమీ లేదు, మొత్తం డొల్లా, ఏం లేదు, అమ్మ ముందు నాటకం ఆడుతున్నాం అంతే అనిక బాలు అంటుంటే, ఏంట్రా నాటకం ఆడుతున్నారా? అవును నాన్న, ఇవాళ అమ్మ నూనె మీద కాలు వేసి జారి పడిపోయింది. ఆ తర్వాత కిచెన్ రూమ్లోకి వస్తే మీనా చూసుకోకుండా చేయి తగిలేసి పైనుంచి డబ్బాల్లో ఉన్న కారం పొడి అవన్నీ అమ్మ నెత్తి మీద పడిపోయాయి. ఇవన్నీ కావాలని శృతి మీనా కావాలని చేస్తున్నారని అనుకుంటుంది అమ్మ. అందుకని శృతి వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళ అమ్మగారికి శృతికి నచ్చజెప్పమని వార్నింగ్ ఇచ్చిందంట. అవునా? ఈ విషయం నీకెలా తెలుసురా? అదిగో శృతియే చెప్పింది. శృతి మీనాకి చెప్పిందంట. శోభ గారు ఫోన్ చేసి శృతిని తిట్టారంట, ఇలా ఎందుకు చేస్తున్నావు, పుట్టింటికి వచ్చేయమని. నేను రానమ్మా అని ఇక ఫోన్ కట్ చేసిందంట శృతి. ఆ విషయం అంతా తీసుకెళ్ళి మీనాకి చెప్పింది శృతి. అప్పుడు మీనా వచ్చి నాకు చెప్పింది, ఇక వీళ్ళ ప్లాన్ చేద్దాము, అమ్మ ముందు ఇలా కొట్టుకుంటూ ఉంటే అమ్మ కొంచెం సాటిస్ఫై అయ్యి మా మధ్య గొడవలు పెట్టడం మానేస్తుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాం నాన్న. అమ్మకు కూడా బుద్ధి రావాలి కదా. ఎన్ని చెప్పుడు మాటలు చెప్పినా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా మేము ఎప్పుడు కలిసే ఉంటాము అని చెప్పేసి అమ్మకు తెలిసి రావాలి. అందుకే ఇలా చేస్తున్నాం నాన్న అని ఇక బాలు చెప్తుంటే, అవునా, భయపడి చచ్చిపోయానురా బాబు, ఇప్పటిదాకా మీరు నిజంగానే కొట్టుకుంటున్నారేమో, ఎప్పుడూ లేనిది రవికి శృతికి మీకు ఏంటి గొడవ అనుకుంటున్నాను నేను. అమ్మయ్య, నిజం కాదు కదా, అయితే హ్యాపీ నాకు అనేక సత్యం అంటాడు. సరే నాన్న, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అమ్మకి ఒక జలక్కిద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నామంతే అని బాలు అంటాడు సత్యంతో. సరేరా అయితే, నాకే టెన్షన్ లేదని చెప్పేసి ఇక సత్యం అయితే లోపలికి వచ్చేస్తాడు. ఏ ప్రభా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునండి. లేదండి, పాపం వాళ్ళు కొట్టుకుంటే నేనెందుకలా సంతోషంగా ఉంటాను చెప్పండి అని ప్రభావతి అంటుంటే, నీ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోతుందిలే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక సత్యం అనేసి పక్కకైతే వెళ్ళిపోతాడు. సరే, నేను ఆనందంలో మునిగి తేలిపోతాను, ముందు నా రూమ్లోకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోవాలి అని ఇక ప్రభావతి అయితే రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి ప్రభావతి వెళ్ళడం చూసిన మీనా అయితే బయటికి వచ్చి అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి వస్తుంది. మీనా, సారీ మీనా, కావాలని ఆంటీ ముందు తిట్టాల్సి వచ్చింది, ఏమనుకోకు, సారీ అని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే మీనాకి, అయ్యో పర్లేదు శృతి, నువ్వే ఏంటి, నేను కూడా నేను తిట్టాను కదా, నాకు కూడా సారీ, నా తరపు నుంచి కూడా సారీ అని ఇక మీనా చెప్తుంది శృతికి. అయ్యో మన మధ్య సారీలు ఏమొద్దు కానీ ఆంటీ బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు మనం దెబ్బలాడుకుంటుంటే, ఏంటో ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో ఇది అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, ఎన్ని రోజులే కాదులే మీ శృతి, ఒక 2 డేస్లో అయిపోతుందిలే, అత్తయ్య గారిని సంతోషపరచాలి కదా, ఆవిడ సాటిస్ఫై అయ్యి అప్పుడు మనం ఎంత గొడవ పెట్టినా కొట్టుకోము అనే ఆంటీకి తెలియాలంటే ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి ఇక శృతి మీన అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అక్కడ ఇక, ఏమండి ఇందాక నాకు కాల్ చేశారు సుగుణమ్మ గారిని, ఎక్కడున్నారండి అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, అదిగో ఆ రూమ్లో ఉన్నారు అని చెప్పేసి ఇక రిసెప్షనిస్ట్ అయితే చెప్తుంది. ఇక కంగారుగా అయితే రోహిణి అయితే ఆ రూమ్లోకి వెళ్ళి, అమ్మా ఏమైందమ్మా, సడన్గా నీకేమైంది అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, అమ్మ పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు, ఆవిడ ఇప్పుడే కొంచెం మెలకుగా కోలుకున్నారు, చిన్న స్ట్రోక్ వచ్చింది, అలా కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే ఎవరో జాయిన్ చేసి వెళ్ళిపోయారు అని ఇక డాక్టర్ చెప్తుంటే, చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్, ఎవరు జాయిన్ చేశారో కానీ వాళ్ళకి, కానీ ఇంత సడన్గా స్ట్రోక్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఈ పెద్ద వయసు అయిపోయింది కదమ్మా, పెద్ద వయసు అయినప్పుడల్లా సడన్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి, చిన్నవాడిని చూసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎండలో ఎక్కువ తిరిగారంటే ఇలాగే స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇక డాక్టర్ చెప్తుంటే, సరే డాక్టర్ నేను చూసుకుంటానండి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. నువ్వెందుకు వచ్చావు రోహిణి అని చెప్పేసి ఇక సుగనమ్మ అడుగుతుంటే, ఏంటమ్మా ఇప్పుడు కూడా నేను రాకపోతే నీ కూతురునని నేను ఎలా చెప్పుకుంటాను చెప్పు, ఇన్ని సంవత్సరాలు నన్ను కానీ ఇంత పెద్ద అని చేశావు, ఏదో ఒకసారి పెళ్లి తేడా అయిందని చెప్పేసి నేను అలా చేతిలో వదిలేసుకుంటానా చెప్పు అనిక రోహిణి అంటుంటే, అలా కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్న పాలంగా అక్కడి నుంచి వచ్చేసావు, మీ ఇంట్లో అడిగితే మళ్ళీ చెప్పాలి కదా సమాధానం, అందుకే నేను నీకు ఫోన్ చేయలేదు, కానీ వీళ్ళు ఇదిగో చింటూ ద్వారా అడిగి నీ నెంబర్ కనుక్కొని చింటూ ద్వారా నీకు ఫోన్ చేశారు అమ్మాయి హాస్పిటల్ వాళ్ళు అనిక సుగుణమ్మ చెప్తుంది రోహిణికి. పర్లేదులేమ్మా, ఫోన్ చేసి మంచి పని చేశారు,
ఈ చింటుగాడు ఏమైనా చేస్తాడు, పాపం వాడు చిన్నవాడు, నీకు సేవలు చేయాలంటే నేనే కదా రావాలి, బాగానే ఫోన్ చేశారు, చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అనిక రోహిణి అంటుంది. సరేనమ్మా, చాలా నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను అనిక. సుగుణమ్మ అయితే పడుకుంటుంది. చింటూ, అమ్మా ఎలా ఉంది, నీకు బాగానే ఉందా? నాకు బాగానే ఉంది. అప్పటికప్పుడు అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోతే భయం వేసి ఏం చేయాలో తెలియక పక్కింటి వాళ్ళని పిలిచాను. అప్పుడు వాళ్ళు ఇదిగో ఇలా హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేశారు అనిక. చింటూ అంటుంటే చాలా మంచి పని చేశావు చింటూ, నువ్వు చాలా గుడ్ బాయ్వి అని చెప్పేసి ఇక రోహిణి అయితే చింటూతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంకో పక్కేమో మనోజ్కి అయితే మీటింగ్ ఉంటుంది. రోహిణి కోసం చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఇదేంటి రోహిణి రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక వెతుక్కుంటూ ఉంటాడు రోహిణి అయితే. ఇక ప్రభావతికి అయితే ఫోన్ చేస్తాడు మనోజ్. హలో అమ్మా, రోహిణి నీ దగ్గరే ఉందా, కొంచెం పంపించవా, నాకు డీలర్స్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి నేను అని ఇక మనోజ్ ఫోన్ చేసి చెప్తుంటే, ఏంట్రా డీలర్స్ మీటింగ్ అయితే నాకు చేస్తున్నావు, ఇందాకే బయలుదేరి వెళ్ళిపోయింది రోహిణి ఇక్కడి నుంచి, ఏదో క్లయింట్కి అర్జెంట్గా మేకప్ వేయాలంట, వెళ్ళిపోయింది అని ఇక ప్రభావతి చెప్తుంటే మనోజ్కి, అవునా, ఇప్పుడు నాకు ఎలాగా, ఇక్కడ షోరూంలో నాకు ఎవరు లేరు, అందుకని నేను క్లయింట్స్ మీటింగ్కి వెళ్దామని చెప్పేసి ఇలా ఆగిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక మనోజ్ ఆలోచిస్తుంటే, నేను రానా పోనీ అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. పర్లేదులేమ్మా, నువ్వు నీ డ్యాన్స్ క్లాస్ చూసుకో, తర్వాత చూద్దాంలే, నేను వెళ్తాను, లేకపోతే వాళ్ళు రాను రేపు వస్తానని చెప్తాను, ముందు రోహిణికి కాల్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తానులే అని ఇక మనోజ్ అంటాడు. చేయరా, వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఈ పాటికి క్లయింట్కి మేకప్ అయిపోయి ఉంటుంది, రమ్మని ఫోన్ చేసి పిలువు, తనే వస్తుంది అనిక ప్రభావతి అయితే ఫోన్ కట్ చేస్తుంది. సర్లే, ఇంకా కొంచెం టైం తీసుకుందాం, కాసేపు ఉన్నాక కాల్ చేద్దాం, ఒకవేళ తను బిజీగా ఉందేమో అనిక మనోజ్ అయితే తనలో తాను రోహిణి గురించి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మీనాకి పూలు ఆర్డర్ రావడంతో మీనా అయితే పూలమాలలు కట్టి కవర్లో వేసుకుని తన బాక్స్లో పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది స్కూటీలో. అప్పుడే ఇక ప్రభావతి మీనాని అంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావా ఈ టైంలో నీకు పూలు ఆర్డర్ ఇచ్చాడే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏ అత్తయ్య, ఈ టైంలోనే ఆర్డర్ ఇవ్వాలని మీకు ఏమన్నా ఉందా, లేకపోతే ఈ టైంలోనే మీ డ్యాన్స్ క్లాస్ నేర్పించాలని కూడా ఉందా, అలాంటివి ఏం లేవు కదా, నాకు పూల ఆర్డర్ వచ్చింది, నేను వెళ్తున్నాను, అయినా ఇంట్లో పనంతా చేసేసాక మీకేంటి బాధ, మీరేమి కూర్చొని తింటే సరిపోతుంది, మీ ముద్దుల కోడలు శృతికి వండి పెట్టుకోండి, మీకు కూడా వండి పెట్టుకోండి, సరేనా, నా వంటకాన్ని నచ్చకపోతే తను నా వంట తినకపోతే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏంటి మీరు గొడవపడి నా మీద దగ్గర నెడుతున్నారు వంట విషయం అని ఇక ప్రభావతి అంటుంటే, అయ్యో మరి మేము స్థాయికి తగిన వాళ్ళం కాదు కదా అత్తయ్య, స్థాయికి తగిన వాళ్ళు మాత్రమే స్థాయి గురించి ఆలోచించి వాళ్ళకి వాళ్ళు వండుకోవాలి, స్థాయి తగ్గు వాళ్ళు వండకూడదు కదా అత్తయ్య అని ఇక మీనా అయితే అంటుంది ప్రభావతితోటి. ఏంటి రివర్స్ ఉన్న డైలాగ్ నాకే వేస్తున్నావా, అయ్యయ్యో మీ డైలాగ్ మీకేయడమేంటి అత్తయ్య, మీరు చెప్పిన మాటలు మాత్రమే నేను రివర్స్లో మీకు చెప్తున్నాను, అయినా స్థాయి అని చెప్పేసి కొట్టుకునే వాళ్ళకి మనం వండి పెట్టడం వేస్ట్ అత్తయ్య, అందుకని మీరు వండి పెట్టారంటే శృతికి చక్కగా నచ్చుతుంది, తన కడుపు నిండుతుంది, అలాగే మీ కడుపు కూడా మొత్తం నిండిపోతుంది, సరేనా, నాకు డెలివరీ టైం అయింది, నేను వెళ్తున్నాను, మిగతా పనులు మీరు చేసుకోండి, మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి, కానీ వంట పని శృతికి నచ్చాల్సిన వంట మాత్రం నేను చేయలేదు, మీరు చేసుకోండి అనేక మీనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛీ దొంగ ముఖంది, వంట విషయం నాకు వదిలేసిపోయింది, ఏదో మాట వరుసకు అన్నారనుకుందని పొద్దున్న, కానీ నిజంగానే వంట నాకే వదిలేసిందా వంట, అబ్బాయి ఏం చేయాలి ఇప్పుడు, చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, సర్లే నా వంట నచ్చకపోతే తనే స్విగ్గీలోనూ జొమాటోలోనూ ఆర్డర్ పెట్టుకుంటుందిలే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఇక లోపలికి వెళ్ళి అయితే ప్రభావతి శృతి కోసం వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి వచ్చి, ఏంటంటే వంట చేస్తున్నారు, మీనా లేదా అని ఇక శృతి అడుగుతుంటే, అదేంటమ్మా మీ ఇద్దరు కొట్టుకున్నారు కదా, మాట్లాడుకోవట్లేదు కదా, మళ్ళీ మీనా వంట గురించి అడుగుతున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదే అత్తయ్య, అంటే మీనా చేస్తే వద్దు అని చెప్దామని కిందకి వచ్చాను, మీరు చేస్తున్నారు కదా అందుకే మీనా లేదా అని అడుగుతున్నాను అత్తయ్య అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, అవునా, తను ఇప్పుడే పూలు ఆర్డర్ ఇవ్వడానికని వెళ్ళింది, అగో ఇంకా పని ఏముంది, రోడ్డు మీద తిరగడమే కదా తన పని అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అబ్బా నేనేదో ఆంటీ వైపే ఉన్నట్టు ఆంటీ మీనా ఎంతలా తిడుతున్నారు చూడు అసలు నా ముందు, నేను కానీ నార్మల్ స్టేజ్లో ఉండవలసింది, ఆంటీ పళ్ళు పొరగకూడదును అని చెప్పేసి ఇక శృతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, నీకు మీనాకి పడదు కదా, నేను మీనాని తిడుతుంటే నీ ముఖం ఏంటి అంత కోపంగా ఉంది, లేదంటీ నేను మీనాని తిట్టడానికే వచ్చాను, కానీ తను లేదు కదా కొంచెం హర్ట్ అయ్యాను అంతే అని ఇక శృతి అంటుంది. పోన్లే అది ఎక్కడికి పోతుంది, మళ్ళీ వస్తుందిలే అప్పుడు తిడుదుగానిలే అని ఇక ప్రభావతి అంటుంది. చచ్చే అసలే రెండో కోడలు, నేను చిన్న కోడల్ని, అయినా సరే రెండో కోడలను తిడుదుగాని అని చెప్పేసి ఎంత బాగా ధైర్యం చెప్తుందంటే, మీనా మీద ఎంత కసుందో ఆంటీకి అసలు మనసులో అని శృతి అయితే మనసులో అనుకుంటుంది. సరే ఆంటీ మీరు వంట చేయండి, అయితే నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను అనిక శృతి అయితే వెళ్తుంది పైకి. ఆంటీకి బాగా అయింది, అమ్మయ్య ఇన్ని రోజులకి నేను మీనా ఇద్దరం కలిసి ఆంటీకి బుద్ధి చెప్పగలుగుతున్నాము అనిక మనసులో అనుకుని శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే పూలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుంది. మీనా ఇవాళ త్వరగా వచ్చేసావేంటి అనిక
పూలమ్మే ఆవిడ అంటుంటే, లేదక్క, వంట ఫాస్ట్గా అయిపోయింది. ఈయన కూడా కొంచెం త్వరగా వస్తా అన్నారు. అందుకని నేను కూడా వంట ఫాస్ట్గా పూర్తి చేసుకుని ఇంకో డెలివరీకి ఇవ్వడానికి వచ్చానక్క అనిక మీనైతే మాట్లాడుతూ ఉంటుంది. బాలుకు కూడా ఒక పక్క ట్రిప్ వస్తుంది. ఇక ఒక అబ్బాయిని ఎక్కించుకుని బాలు అయితే ఇక డెస్టినేషన్ ఆర్డర్ పెట్టుకుని అలా వెళ్తూ ఉంటాడు. కారు బాగానే డ్రైవ్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నారు మీరు అని ఆ ప్యాసింజర్ అంటుంటే, నేనా సార్, ఒక చాలా సంవత్సరాలు అవుతుందండి, అన్నీ ఏం లేదు. ఎందుకు సార్ అలా అడిగారు? మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారు, చాలా ఫ్రీగా ఉంది నాకు. యాక్చువల్గా నాకు కార్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు పడదు. కానీ ఇప్పుడు మాత్రం మీ కార్ ఎక్కాక మీ డ్రైవింగ్ స్కిల్స్కి, మీ కార్లో ఉన్న ఫ్రెషనర్స్కి నాకు బాగా ఉంది. ఏమీ పెద్ద తేడా ఏం లేదు స్టమక్లో అనిక కస్టమర్ అంటాడు. అవును సార్, మేము అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తాను. కస్టమర్కి ఎలా బాగుంటుందంటే అలాగే చేస్తాను. ఒకవేళ మీకు ఆ స్మెల్ నచ్చలేదంటే తీసేస్తాను, అలా చేస్తాను సార్ అనిక బాలు చెప్తూ ఉంటాడు ఇక కస్టమర్కి. అవును సార్, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇవాళ నా పెళ్ళయ్యా. సార్, పెళ్లి పెట్టుకుని ఇలా ఈ కారులో ట్యాక్సీలో వెళ్తున్నారేంటి మీరు? అవునయ్యా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పెళ్ళి. మేమేం పెద్ద గ్రాండ్ గేమ్ చేసుకోవట్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టుకున్నాం అంతే. అందుకని ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నాను అని ఇక అబ్బాయి అంటుంటే, అవునా, అయినా పెళ్ళి అప్పుడే ఎందుకు సార్, చేసుకోకండి అని బాలు అంటుంటే, ఎందుకు ఎందుకు చేసుకోవద్దంటున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళయిందా? అయింది సార్ బాబు, అదిగో స్ట్రీట్ ఫైటర్తో అయింది. ఎవరన్నా ఏమన్నా వస్తే మాత్రం మా ఆవిడ అసలు ఊరుకోదు, చితక బాధేస్తుంది. కానీ కొట్టడంలో ఎంతైతే ముందుంటుందో వాళ్ళ కడుపు నింపడంలో కూడా అంతే ముందుంటుంది నా మీనా అని ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక మీనా గురించి అబ్బాయికి. అదేంటయ్యా, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పి నువ్వేంటి మీ ఆవిడ గురించి అంతలా పొగడేస్తున్నావు, పక్కన చిరుతున్నావు అని చెప్పేసి ఇక బాలుని అడుగుతాడా కస్టమర్. సార్ సార్, అంటే రెండూ ఉంటాయి సార్ పెళ్ళయ్యాక, కానీ సుఖం అనేది ఉండదు. ఆ సుఖం కోరుకుంటే మీరు పెళ్లి చేసుకోకండి అని చెప్పేసి, ఇంకా మీకు టైం ఉంది, ఆలోచించండి సార్ అని బాలు అంటాడు. ఏంటయ్యా, ప్రతి మగాడు అదే విషయం చెప్తాడు, పెళ్లి చేసుకోవద్దు, ఆలోచించండి అని. అంతలా ఏం టార్చర్ పెడతారు ఆడోళ్ళు? జస్ట్ వాళ్ళతో ఉండమనే కదా టార్చర్ పెడతారు. మీరు పొద్దున్నే సాయం దాకా మీ ఫ్రెండ్స్తో అక్కడికి ఇక్కడికి తిరిగి వస్తారు, కానీ వాళ్ళు మాత్రం పొద్దున్నే సాయం దాకా ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో పనే చేస్తారు. ఇంకో వ్యక్తి మళ్ళీ బయట వ్యక్తి వీళ్ళకి ఎవరికి కనిపించడు. అయినా సరే మీరు వాళ్ళని అలా అంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పు అనిక కస్టమర్ బాలుతో అంటుంటే, మీరు చెప్పింది కూడా నిజమేనండి, కాకపోతే మా ఆవిడ కొంచెం ఫైటర్ అనమాట, నన్ను ఇరిగించడంలో ముందుంటుంది అని ఇక బాలు అయితే కస్టమర్తో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఇక మీనా కూడా పూలు అమ్మేసి బండి వేసుకుని వస్తుంది. ఇక రాంగ్ రూట్లో వచ్చిన బాలుని స్కూటీ వేసుకుని కావాలని అడ్డుకుంటుంది మీనా. ఇక అది బాలు అని తెలిసి, మీరా, చెప్తాను బయటికి రండి అని మనసులో అనుకుంటుంది మీనా అయితే. ఇదేంటి మీనా ఇలా గుద్దేసిందన్ను, జస్ట్ మిస్ కింద పడిపోతుంది కదా తను అనేక కారు దిగి మీనాని చూస్తూ ఉంటాడు బాలు. ఏంటండి, ఏంటి అసలు కళ్ళు ఎక్కడ పెట్టి నడుపుతున్నారు మీరు? కార్ రాంగ్ రూట్లో వచ్చింది, నన్ను గుద్దేద్దు కింద పడద్దామని ప్లాన్ వేస్తున్నారా? మా ఇంట్లో మా ఆయన గట్ట ఎంత బాధపడతారో మీకు తెలుసా అనిక మీనా అంటుంటే, ఏంటమ్మా మీరు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటారేంటి? బాలు అంటుంటే, హలో, కార్ డ్రైవ్ చేస్తున్నావు, ఏది రాంగ్ రూటో ఏది రైట్ రూటో కూడా తెలియదా నీకు? కావాలంటే చూసుకో రూట్, నువ్వే రాంగ్ రూట్లో వచ్చావని చెప్పేసి మీనా బాలు అయితే దెబ్బలాడుకుంటూ ఉంటారు. అయ్యయ్యో, అది ఆపుతారా, నా పెళ్ళికి టైం అయిపోతుంది బాసు, టైం అయిపోతుంది, కొంచెం ఆపుతారా, పదండి వెళ్దాము అని చెప్పేసి ఆ పెళ్లి కొడుకేమో ప్యాసింజర్ బాలుని బతిమలాడుతుంటే బాలు మాత్రం వెళ్లకుండా మీనాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ట్రాఫిక్ సిగ్నల్ పోలీస్ ఆఫీసర్ అయితే వచ్చి, ఏంటమ్మా ఏంటి గొడవ అని పోలీసు అడుగుతుంటే, సార్ వీళ్ళు రాంగ్ రూట్లో వచ్చారు సార్, మళ్ళీ రాంగ్ రూట్లో వచ్చిందే కాక నన్ను చూసారా, నీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏంటి బాబు రాంగ్ రూట్లో వచ్చి తినాలంటున్నావు, రాంగ్ రూట్లో వచ్చినందుకు 500 ఫైన్ వేస్తున్నాను నీకు, ఇప్పుడు కట్టేసి వెళ్లాల్సిందే నువ్వు అని చెప్పేసి ఇక పోలీస్ ఆఫీసర్ అంటుంటే, సార్ 500 సార్, ప్లీజ్ సార్, నేను అసలు కావాలని రాలేదు సార్, ఈయనకి అర్జెంట్ అంటే వెళ్తున్నాం సార్ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏం కాదు సార్, కావాలని వెళ్తున్నారు అని మీనా అంటుంది. ఇదిగో ఈ అమ్మాయిని ఏడిపించినందుకు కాక మొత్తం 1000 రూపాయలు కట్టాలి అని ఇక పోలీస్ ఆఫీసర్ అంటుంటే, అబ్బాయి ఏంటి మీనా, ఏమండి సార్, తిను మా వైఫ్ సార్, కావాలంటే అడగండి తనే చెప్తుంది అని ఇక బాలు అంటుంటే, నాకు ఎవరో ఇతను తెలియదు సార్ అని మీనా అంటుంది. అబ్బా మీనా, ఏమైనా గొడవలు ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం ప్లీజ్ మీనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవునులేండి సార్, ఇతను నా భార్యే, చీన భర్తే, నేను వాళ్ళ భార్యని, మేమిద్దరం మొగుడు పెళ్ళాలము అని ఇక మీనా చెప్పేసరికి, అవునా, మరి ఇప్పటిదాకా ఎందుకు ఇలా గొడవ పెట్టుకున్నారు? మొగుడు పెళ్ళం అయితే గుద్దుకుంటే క్రాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా పక్క నుంచి, ఇప్పుడు ఇలా ఆగి మళ్ళీ 500 ఫైన్ కట్టించేలా చేసుకున్నారు కదా, ఎక్కడ మొగుడు పెళ్ళాలరా బాబు మీరు అని చెప్పేసి ఇక పోలీస్ ఆఫీసర్ అంటే, భయ్యా నువ్వు ఆవిడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండా, ఇలా కూడా కొట్టుకుంటారా
అందుకేనా పెళ్లి చేసుకోవద్దని చెప్పావు? అయినా తన తప్పేం లేదు. రాంగ్ రూట్లో నువ్వు వచ్చావు. నువ్వు రాంగ్ రూట్లో రావడం బట్టి నీకేమన్నా అవుతుందేమో అని భయపడి ఇప్పుడు ఇలా ఫైన్ కట్టిస్తుందన్నమాట అని చెప్పేసి ఇక ఆ అబ్బాయి అంటుంటే, చాలా కరెక్ట్గా గెస్ చేసావు అబ్బాయి, పైకొస్తావు, పెళ్లి చేసుకో, నువ్వు కూడా చాలా మంచిగా అర్థం చేసుకుంటావు మీ భార్యని అని ఇక మీనా అంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్కి బాలు అయితే అదంతా ఇవ్వడంతో ఇక డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్ అయితే. బాసు, మరి ఈవిడ ఇంత మంచిగా చెప్తున్నారు కదా, నువ్వెందుకు స్ట్రీట్ ఫైటర్ అది ఇది అని చెప్పేసి ఆవిడ్ని అన్ని మాటలు అన్నావు అని చెప్పేసి ఇక ఆ కొత్త పెళ్లి కూడా కంటుంటే, బాబు ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పేసి మా ఆవిడని రెచ్చగొట్టేకు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మొత్తం విన్నాను, చెప్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే అలా బాలుని కోపంగా చూస్తుంది. సాయంత్రం ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అని ఇక మీనా అయితే బండి వేసుకుని హెల్మెట్ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బా, కొంప ముంచేసావు కదా, ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళాక నా పని అయిపోయినట్టే అని ఇక బాలు అంటుంటే, మీకు అవ్వాల్సిందే. ఇందాక నన్ను భయపెట్టారు కదా, పెళ్లి చేసుకోవద్దు, ఆడవాళ్ళంతా ఇంతే అని నన్ను భయపెట్టారు కదా, ఇప్పుడు మీ పని కూడా అవుతుంది, ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి ఇక ఆ అబ్బాయి అంటుంటే, నా పెళ్ళి సాయంత్రమే ఉంది, నీ పెళ్ళి ఇప్పుడే, నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇంక రోజు పెళ్ళే నీకు అని బాలు అంటాడు. బాసు, ఇప్పటిదాకా భయపెట్టింది నేను చాలే కానీ ఇక చాలు, నేనేం బెదిరింపులకి మీ మాటలకి ఏం భయపడను అని ఇక ఆ ప్యాసింజర్ అనడంతో, సరే ఎక్కండి, మీకు కావాల్సిన చోటు దింపుతాను, ఇవాళ నా పని అయిపోయినట్టేలే అని ఇక బాలు అయితే ఆ అబ్బాయితో అనేసి ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక ఎంతసేపు చూసినా సరే రోహిణి ఇంకా రావడకపోయేసరికి మనోజ్ అయితే రోహిణికి కాల్ చేస్తాడు. రోహిణి, ఎక్కడున్నావు, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పటిదాకా అని ఇక మనోజ్ మాట్లాడుతుంటే, నేను విద్యతో బయటకు వచ్చాను మనోజ్, కొంచెం చిన్న పని మీద బయటకు వచ్చాము అని ఇక రోహిణి అయితే అబద్ధం చెప్తుంది మనోజ్కి. అవునా, అంటే షోరూంలో ఎవరు లేరు, డీలర్స్ మీటింగ్కి వెళ్ళాలి, అందుకని కంగారు పడుతున్నాను, నువ్వు ఇంకా రాలేదు, ఇవాళ క్యాన్సిల్ చేద్దామనే ఆప్షన్లో ఉన్నాను, నాకు తెలిసి ఎప్పటికీ డీలర్స్ మీటింగ్ కూడా అయిపోయి ఉంటుందిలే అని మనోజ్ అంటుంటే, అవునా, సరే అయితే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నాకు టైం పడుతుంది, ఇంకా విద్యతో బయటికి వచ్చాను, తనతో షాపింగ్ చేయాలంటే తనతో పాటు వచ్చాను అని ఇక రోహిణి అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక విద్య అయితే షోరూమ్కి వచ్చి షోరూంలో వాళ్ళ ఇంట్లోకి ఏదో కావాలని చెప్పేసి చూడడానికని అలా కొనుక్కోవడానికని ఇక షోరూమ్కి వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇక విద్యను చూసిన మనోజ్ అయితే, ఇదేంటి విద్యతో షాపింగ్కి వచ్చానని చెప్పి రోహిణి ఎక్కడికి వెళ్ళింది, విద్యతో కనబడలేదు, విద్యను అడుగుదాం ఉండు అని ఇక మనోజ్ అయితే వెళ్ళి విద్యను అడుగుతాడు. విద్య, రోహిణి ఏది, నీతో పాటు రాలేదా, ఏంటి నాతో పాట రాలేదు, ఎందుకు అలా అడుగుతున్నారు అంటే, నువ్వు ఒకదానివే వచ్చావా, అవును, తను ఇక్కడ ఉంటుందేమో అని నాకు కొంచెం సేల్ ఇస్తుందేమో, ఇదిగో మా ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ ఏవో అయిపోయినాయి, కొనుక్కోవాల్సిన ఫర్నిచర్స్, సో చూసుకుందామని వచ్చాను అని ఇక విద్య అంటుంటే, ఓహో అవునా, అయితే నీకు రోహిణితో పాటు ఏం లేదు కదా, మార్నింగ్ నుంచి నేను కలవలేదు కదా అని ఇక మనోజ్ అడుగుతుంటే, అబ్బే నన్నేం కలవలేదు అని చెప్పేసి ఇక విద్య అయితే చెప్తుంది. అంటే రోహిణి నా దగ్గర దాస్తుంది, అంటే అమ్మ చెప్పినట్టుగానే రోహిణి లైఫ్లో కూడా ఎవరో ఉండే ఉంటారు, అందుకనే రోహిణి అవాయిడ్ చేస్తుంది నన్ను, ఊరికే బయటికి వెళ్తాను అంటే ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు అని ఇక మనోజ్ అయితే డల్గా వెళ్ళి ప్లేస్లో తన చైర్లో కూర్చుంటాడు. ఇదేంటి, నేను రోహిణి గురించి ఎప్పుడు లేని సడన్గా అడిగాడంటే రోహిణి అని చెప్పిందే ఏంటి తనకి అని ఇక అలా డౌట్గా చూస్తూ ఉంటుంది మనోజ్ని విద్య అయితే. ఇక విద్యాకి ఫోన్ చేస్తుంది రోహిణి. హలో, మనోజ్ గారిని అడిగితే నేను నీ దగ్గరే ఉన్నాను, నీతో పాటు తిరుగుతున్నానని చెప్పు సరేనా అని ఇక రోహిణి అయితే విద్యకి చెప్తుంటే, అబ్బా ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే నీ సొమ్మేమని అరిగిపోయేదా, ఆల్రెడీ నేను మీ షోరూమ్కి వచ్చాను, మీ షోరూంలోనే ఉన్నాను, మనోజ్ నన్ను చూశాడు, నాతో మాట్లాడాడు కూడా అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, అబ్బా అడ్డంగా బుక్ అయిపోయాను కదా, ఇప్పుడు ఎలాగా, ఏమో నాకు నువ్వు ముందు చెప్పుంటే నీ ప్లాన్ ఏంటో సరిపోయేది, ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి చెప్తే ఎలాగా, నువ్వు రోహిణి కలవలేదా అది ఇది అని అడిగితే లేదు కలవలేదని చెప్పేసాను నన్ను ముఖం మీద, ఇంకా ఏం చెప్పను అని ఇక విద్య అంటుంటే, సర్లే ఏదో ఒకటి చెప్పుకొని నేనే కవర్ చేసుకుంటానులే, నువ్వు మాత్రం ఇంకేమి చెప్పకు సరేనా అని ఇక రోహిణి అంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళావే, తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పే టైం లేదు, నేను తర్వాత చెప్తాను సరేనా అని ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. అబ్బా అడ్డంగా బుక్ అయిపోయానే అని చెప్పేసి ఇక రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది. మనోజ్ అయితే మాత్రం, అయితే తనకు ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు, మా అమ్మ చెప్పినట్టుగానే తనకి ముందే పెళ్ళయిందా, ఆ రోజు ప్రెగ్నెన్సీ గొడవ గురించి కూడా ఇంత పెద్ద హంగామా జరిగింది, కానీ తను కన్సీవ్ అయినట్టు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు, అంటే నిజంగానే రోహిణికి బయట ఎవరో ఉన్నారనమాట, రాని మొత్తం తేల్చి పాడేస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అనుకుంటాడు మనసులో అయితే. అమ్మో, మనోజ్ని చూస్తుంటే మొత్తం చాలా కోపంగా ఉన్నాడు, అయిపోయింది రోహిణి పని వాళ్ళతోటి అని చెప్పి విద్య కూడా చూసి ఇక భయపడుతూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.